మాట్లాడదాం. అన్ని అంశాల విషయానికి వద్దాం. ముందుగా నిన్నటి అసెంబ్లీ సమావేశానికి సంబంధించిన వార్తనే అన్ని ప్రధాన వార్తాపత్రికల్లో కనబడతా ఉన్నది. ముందుగా ఈనాడు విషయానికి వద్దాం. ఈనాడులో నీళ్లు నిప్పులు, కృష్ణా జలాలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాదోపవాదాలు, తప్పు మీదంటే మీదే అంటూ సభలో పరస్పర ఆరోపణలు, మా షరతులను అంగీకరించకపోతే ప్రాజెక్టును అప్పగించం, శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్ ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు ప్రకటించిన సభాపతి. సో నిన్న జరిగిన పరిణామాలన్నీ మనం రోజంతా చూసినాం. కృష్ణా జలాలు శాసనసభలో మాటల మంటలు రేపాయి. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత అంశంపై అటు కాంగ్రెస్ ఇటు విపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు చోటు చేసుకుంటున్నాయి. పరస్పర ఆరోపణలు, వ్యక్తిగత రాజకీయ విమర్శలతో సభ వేడెక్కింది. కృష్ణా జలాలు ప్రాజెక్టుల అప్పగింత అంశంపైన ప్రభుత్వం సోమవారం శాసనసభలో ప్రత్యేక చర్చ చేపట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నుంచి తెలంగాణ ఏర్పాటు, ఆ తర్వాత బీఆర్ఎస్ పాలనలో పరిణామాలపైన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సభ్యులకు వివరించడంతో పాటు ఇదంతా మనం చూసిందే. ఇది తమ షరతులను అంగీకరించే వరకు బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించబోమంటూ తీర్మానం ప్రవేశపెట్టారు. మంత్రి ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో బీఆర్ఎస్ సభ్యులు పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులను గత ప్రభుత్వం బోర్డుకు అప్పగించి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో కలిసి అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టడానికి కారకులయ్యారని, ఇంత ముఖ్యమైన అంశంపై చర్చ సమయంలో ప్రతిపక్ష నాయకుడు సభలో లేరంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ తరపున చర్చలో పాల్గొన్న నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు గట్టిగా ఎదురుదాడికి దిగారు. తమ హయాంలో కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించనే లేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టులను అప్పగించి తీవ్ర అన్యాయం చేసిందని తమ ఆందోళనకు దిగొచ్చి శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టడం తమ విజయమే అని పేర్కొన్నారు. యాక్చువల్గా ఎవ్వరూ డిమాండ్ చేయలే, ఏది శాసనసభలో ఏకవాక్య తీర్మానం పెట్టాలి అని ఎవరూ డిమాండ్ చేయలే. ఏది హరీష్ రావు డిమాండ్ చేసిండా? హరీష్ రావు వీళ్ళు పొలిటికల్ డ్రామా కోసం చలో నల్గొండ అనే ప్రోగ్రాం పెట్టి నువ్వు తీర్మానం చేయమని అన్నవా? వాళ్ళకు వాళ్ళుగా అనుకొని వాళ్ళకు వాళ్ళుగా డిసైడ్ అయ్యి సివిల్ సొసైటీ నుంచి వచ్చినటువంటి డిమాండ్ మేరకి, ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఇన్నయ్య గారు, పాశం యాదగిరి గారు ఇట్లాంటి చాలామంది ఈ రిటైర్డ్ ఇంజనీర్లు కొంతమంది అసెంబ్లీలో తీర్మానం చేయండి అని ఒక డిమాండ్ని తెర మీదకి తీసుకొచ్చినారు. నాకు తెలుసు, ఎందుకంటే వాళ్ళు పర్సనల్గా ముఖ్యమంత్రి పేషీలో ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి సో ఈ అంశాన్ని ఖచ్చితంగా తీర్మానం ద్వారా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి, ఆల్ పార్టీ డెలిగేషన్ కేంద్రానికి తీసుకుపోవాలన్న ఒక చర్చను లేవనెత్తారు. వాళ్ళ డిమాండ్ మేరకి ప్రభుత్వం దిగొచ్చి అసెంబ్లీలో తీర్మానం పెట్టింది. హరీష్ రావు తీర్మానం పెట్టండి అని అడిగిండా? తీర్మానం పెట్టండి, మనం అందరం కలిసి ఢిల్లీకి పోదాం, అవసరమైతే ధర్నా చేద్దామని ఏమన్నా స్టేట్మెంట్ ఇచ్చిండా? నల్గొండ సభ చూసాడా? భయపడ్డారట. ఏంది నీ సభ? ఏం సభ పెట్టినావు? అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి చాలా ఈ ప్రభుత్వం పేర్కొన్నటువంటి అంశాలు, అంటే ఆ తీర్మానం నిన్న చేసిన తీర్మానంలో ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ 811 టీఎంసీలు కేటాయించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కృష్ణా బేసిన్ పరిధిలోని అవసరాలకు ప్రాధాన్యం దక్కలేదు. తెలంగాణకు 299, ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీల చొప్పున అసమంజసంగా జరిగిన పంపకాలకు అప్పటి ప్రభుత్వం అంగీకరించింది. నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించాలని కేంద్రం జారీ చేసిన గెజిట్ పైన అభ్యంతరం తెలపలేదు. తెలంగాణ ఆధీనంలో ఉన్న సాగర్ డ్యాం కుడివైపు భాగాన్ని 2023 నవంబర్ 29న పోలీసులను పంపి ఏపీ స్వాధీనంలోకి తీసుకున్నది. కేంద్రం వెంటనే సిఆర్పీఎఫ్ బలగాలు మోహరించి ఏపీ పోలీసులను వెనక్కి పంపించింది. క్యాచ్మెంట్, కరువు ప్రాంతాలు, బేసిన్ జనాభా, సాగు ప్రాంతం ఆధారంగా ఏపీ తెలంగాణల మధ్య కృష్ణా జలాల పంపిణీ చేపట్టాలి. KWDT 1 ప్రకారం బేసిన్ అవసరాలను ప్రాధాన్యంగా తీసుకోవాలి. 1962లో ప్రణాళికా సంఘం శ్రీశైలాన్ని జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుగా మంజూరు చేసింది. నాగార్జున సాగర్కు 264 టీఎంసీలు అందించేలా ట్రిబ్యునల్ ప్రకారం శ్రీశైలంలో 830 అడుగుల మట్టాన్ని కొనసాగించాల్సి ఉన్నది. శ్రీశైలం నుంచి బేసిన్ ఆవలి అవసరాలను సిడబ్ల్యూసీ ఆమోదించినట్లుగా 34 టీఎంసీలకే పరిమితం చేయాలి. సిడబ్ల్యూసీ కేంద్రం అనుమతులు లేకుండా బేసిన్ వెలుపల చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణాలు, విస్తరణ, కొత్త కాంపోనెంట్లను కట్టడి చేయాలి. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళ అసెంబ్లీలో తీర్మానం చేసి మొత్తం అందరూ దీనికి మద్దతు తెలిపి ఆ తీర్మానాన్ని పంపించబోతున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే రేపు ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కేంద్రం రిలీజ్ చేసిన గెజిట్ ఆగిపోయే అవకాశం ఉంటుందా? వీళ్ళు ఆల్రెడీ ఒప్పుకున్నారు, గత ప్రభుత్వం ఆల్రెడీ ఒప్పుకొని యువతలకు వచ్చేసింది. ఈ ప్రభుత్వము తెలివి తక్కువ ప్రభుత్వము, స్ట్రాటజీ లేని ప్రభుత్వము,
వాడు మురళీధర్ రావుని కంటిన్యూ చేసి వద్దున ఆయన వాడు దొంగ కేసీఆర్ కోవర్ట్ అని ముందు నుంచి చెప్తున్నాం. కంటిన్యూ చేసి ఆ అన్ని సమావేశాలకు పోయేలాగా చేసి కేసీఆర్ చెప్పింది వాడు ఫాలో అయ్యిండు, లోపల ఒకటి చెప్పిండు, బయట ఒకటి చెప్పిండు, వీళ్ళని అడ్డంగిరికి ఇచ్చిండు. నేను హరీష్ రావు ఏమంటుండు, ఇగో మీ ఈఎన్సీ మురళీధర్ రావు చెప్పిండని అసెంబ్లీలో చదివి వినిపిస్తూ ఉన్నాడు. ఏం సమాధానం ఉంది వీళ్ళ దగ్గర? అసలు యాక్చువల్ పాయింట్ ఏంటంటే జనరల్ ప్రిన్సిపల్ ఎట్లుంటుంది? ఆల్రెడీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాలువలు దవ్వి పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచి రాయలసీమ ఎత్తిపోతల స్టార్ట్ చేసి మొత్తం నీళ్ళన్నీ తరలించుకుపోతా ఉన్నాడు. 511 టీఎంసీలు ఏం కర్మ, అంతకి 200-300 టీఎంసీలు ఎక్కువనే తీసుకుపోతున్నాడు. అక్కడ వాళ్ళు కొత్త ఆయకట్టును నిర్మించుకున్నారు. జనరల్ ప్రిన్సిపల్ ఏ ట్రిబ్యునల్ ముందుకు కానీ ఏ ఆర్గ్యుమెంట్ జరిగినా జనరల్ ప్రిన్సిపల్ ఎట్లుంటుందంటే, ఒకసారి నీళ్లు ఒక ఆయకట్టు పారుతున్నప్పుడు ఆ ఆయకట్టును కాదు అనడానికి ఏ ప్రిన్సిపల్ ఒప్పుకోదు. ఇప్పుడు ఇల్లీగల్గానా ఇంకో రకంగా నీళ్ళు వెళ్తున్నప్పుడు దాన్ని అడ్డుకోవడం జనరల్ ప్రిన్సిపల్లో అది సాధ్యమయ్యే పని కాదు. సో వాళ్ళని అడ్డుకొని మనకి ఎక్కువగా నీళ్ళు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇదంతా సంవత్సరాల తరబడి సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురవడం వల్ల, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ దీని మీద ఫోకస్ చేయకపోవడం వల్ల డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని కూసబెట్టుకొని మొత్తం ప్రాజెక్టులన్నీ నీళ్ళన్నీ ఎత్తుకపోను అని చెప్పడం వల్ల ఇక మనకి పరిస్థితి ఎదురైంది. మనకేమైనా రాబోయే రోజుల్లో పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయా అంటే పెద్ద క్వశ్చన్ మార్కే ఈ విషయంలో. ఈ 299 టీఎంసీల నుంచి మనం ఎక్కువగా సాధించగలుగుతామా అంటే క్వశ్చన్ మార్కే. మరి ఈ ప్రభుత్వం తీర్మానం చేసింది కదా, రేపు ఒకవేళ కేంద్రం ఆ కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకుంటే ఎట్లా అన్న చర్చకు వస్తే అసలు ఈ అంశాన్ని వీళ్ళు చర్చ పెట్టడమే వీళ్ళు చేసిన స్ట్రాటజీ మిస్టేక్. వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఆల్రెడీ కేసీఆర్ ఒప్పుకొని వచ్చిండు, కానీ ఉన్న పరిస్థితుల దృష్ట్యా మన వాటాను మనం దక్కించుకోవాలి, ఈ పోరాటం కంటిన్యూ అవుతుందని ఏదన్నా చేసి ఉంటే అది వేరే ఉండేది. సరే తీర్మానం చేసిన అది బాగానే ఉంది, అది కేంద్రానికి పంపిస్తారు. కానీ అసలు వీళ్ళు ఈ చర్చలోకి వచ్చి అనవసరంగా ఇప్పుడు రేపు పొద్దున కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులు పోకుండా ఆపగలిగే శక్తి ఉన్నదా? అసలు కేఆర్ఎంబీ తన మేనేజ్మెంట్తో ఆ ప్రాజెక్టులని తీసుకోవడం వల్ల మనకి ఏమైనా జరిగే నష్టం ఉన్నదా? ఇది కూడా దీని మీద చర్చ జరగాలి. దీని మీద కూడా చర్చ జరగాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు 2 జట్లు కొట్లాడుతున్నప్పుడు రిఫరీ లేకపోతే చాలా కష్టం. కానీ అది పూర్తిగా వాళ్ళ పరిధిలోకి తీసుకొని మొత్తం వ్యవస్థనంతా వాళ్ళే రూల్ చేస్తా అంటే అది తప్పవుతుంది తప్ప, మేనేజ్ చేయడంలో మాత్రం ఖచ్చితంగా మధ్యలో ఒక రిఫరీ ఉండాల్సిందే. సో ఇట్లా ఈ విషయంలో రకరకాల అంశాల మీద చర్చ జరగాల్సి ఉన్నది. ఇక నిన్న హరీష్ రావు తప్ప ఇలా మాట్లాడేటోడు ఎవ్వడూ లేడు. సబ్జెక్ట్ తెలిస్తే కదా ఫస్ట్ ఎవరికన్నా.